చూడండి అమ్మా, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనకి ఈ టాపిక్ మీద డిస్కస్ చేసాం. ఆ టాపిక్లో డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఉండే సారీ ఏంటంటే అవి ఒకసారి చూస్తే ఇందులో ఓల్డ్ యాక్సెస్ ఉంది, న్యూ యాక్సెస్ ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ ఇంకా లాస్ట్ టాపిక్, ఇంకా ఇందులో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ ఆల్రెడీ ఇంకో సమ్ ఉంది. అలాగే ఎక్సైజ్ సమ్స్లో మనం కొంచెం కొన్ని వాల్యూస్ మిస్ అయ్యి చూడండి. అందులో కొన్ని సమ్స్ ఇందులో మనం క్వశ్చన్ నెంబర్ 7, ఈ క్వశ్చన్ నెంబర్ 7లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. when the axes are rotated through an angle 30 degrees, find the new coordinates of the following పాయింట్స్. అంటే కొన్ని పాయింట్స్ మనకి ఇచ్చాడు. ఈ పాయింట్స్తో ఏమడిగాడు, న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందులో ఫస్ట్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పాయింట్ 0,5. అయితే ఫస్ట్ పాయింట్ 0,5 ఇచ్చాడు కాబట్టి దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ముందు ఇది when the axes are rotated through an angle 30 degrees find the new coordinates అన్నాడు. కాబట్టి నేను న్యూ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. గివెన్ ఏంటిది, ఓల్డ్ కోఆర్డినేట్స్ x, y ఈజ్ ఈక్వల్ ఎంత 0,5. అలాగే ఇంకేమి ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చాడు. కాబట్టి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వాల్యూ ఎంత ఇచ్చాడు. ఇది ఎక్కడ సమస్య, ఇది ఎక్సర్సైజ్ 2A సమ్స్లో రోమన్ వాల్లో 7th క్వశ్చన్ ఇది. ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ కూడా ఎంత ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. అలాగే XY వాల్యూస్ ఇచ్చాడు, థీటా ఇచ్చాడు. మరి మనం తీసుకోవాలి కదా, అక్కడ న్యూ కోఆర్డినేట్ సెలెక్ట్ x dash, y dash be the new coordinates of దీంట్లో న్యూ కోఆర్డినేట్స్ ఓల్డ్ కోఆర్డినేట్స్కి న్యూ కోఆర్డినేట్స్ ఇవి. ఓల్డ్ కోఆర్డినేట్స్ స్మాల్ x, y తీసుకుంటే దానికి న్యూ కోఆర్డినేట్స్ ఏమవుతాయి, స్మాల్ x dash, y dash అవుతాయి. అందువల్ల మరి ఇక్కడ x dash, y dash ఫార్ములాస్ ఉంటుంది సార్. x dash ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా, మన దగ్గర టేబుల్ ఫార్మ్ ఉంది కదా, ఆ టేబుల్ ఫార్ములో x dash ఫార్ములా ఏంటి, x cos theta ప్లస్ y sin theta. అలాగే అనదర్ వాల్యూ ఎంత, y dash ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మైనస్ x sin theta ప్లస్ y cos theta. ఈ విధంగా మనకి ఏమున్నాయి, ఈ న్యూ కోఆర్డినేట్స్కి ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఎంత ఉంది అక్కడ, 0 into cos 30 degrees ప్లస్ y వాల్యూ ఎంత ఉంది అక్కడ, 5 into sin theta వాల్యూ ఎంత 30 degrees. ఇక్కడ 0 అంటే ఎనిథింగ్ ఏమవుతుంది, 0 అంటే నువ్వు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా చివరికి వస్తుంది. కావాలంటే మీకు ఐడియా లేకపోతే 0 అలా ఉంచండి సార్ అంటే ఉంచిన ఉపయోగంలో 0 అంటే ఎనిథింగ్ ఎంత 0. అందులో 0 అంటే cos 30 ఎంత, cos 30 వాల్యూ √3/2 ప్లస్ 5 into sin 30 ఎంత 1/2. అందులో 0 అంటే ఎంత 0. 0తో మల్టిప్లికేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, ఇంకా ఈ 0 వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే అందువల్ల మీకు దేవేసిన ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ 0 అంటే ఏంటి, ఎంత ఆటోమేటిక్ 0 అంటే కాబట్టి ఏమవుతుంది 0. 5 1 = 5, 5/2. ఏ వాల్యూ ఇది, x dash. నెక్స్ట్ ఇది y dash ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x అంటే ఎంత 0 into sin theta వాల్యూ ఎంత 30 degrees ప్లస్ y వాల్యూ ఎంత 5 into cos 30 degrees. ఇక్కడ 0 అంటే ఎంత అవుతుంది, 0 అంటే ఎనిథింగ్ ఎంత 0 ప్లస్ 5 into cos 30 వాల్యూ √3/2. cos 30 వాల్యూ ఎంత √3/2 మల్టిప్లికేషన్ చేస్తే దేర్ఫోర్ y dash ఇది కూడా ఎంత వచ్చింది, 5 into √3, 5√3/2. ఈ విధంగా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ విధంగా న్యూ కోఆర్డినేట్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, x dash వాల్యూ ఎంత వచ్చింది 5/2 వచ్చింది, y dash వాల్యూ ఎంత వచ్చింది 5√3. మెయిన్ ఫార్ములాస్ రావాలి. అక్కడ ఫార్ములాస్ ఐడియా ఉంటే ఆటోమేటిక్గా సమ్స్ కూడా ఐడియా ఉంటుంది. అయితే ఏంటి, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇందులో రావు, కానీ ఈ చేసే ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి దేనికి యూజ్ అవుతుంది, 4 మార్క్స్ సమ్స్కి యూజ్ అవుతుంది. దేర్ఫోర్ మనకి ఏంటి, ద రిక్వైర్డ్ న్యూ కోఆర్డినేట్స్ ఏంటది, న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ x dash y dash న్యూ కోఆర్డినేట్స్
ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ డాష్ వాల్యూ 5/2 కామా ఇది ఎంత అవుతుంది 5 × √3/2 ఈ విధంగా మనకి ఏమొచ్చినాయి న్యూ కోఆర్డినేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి సెకండ్ పాయింట్ చూస్తే సెకండ్ పాయింట్ ఇందులో -2,4 ఇచ్చాడు. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ -2,4 -2,4 ఇస్తే సేమ్ ప్రాసెస్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ గివెన్ ఏంటది స్మాల్ x, y ఈజ్ ఈక్వల్ టు -2,4 అనదర్ది యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆల్రెడీ ఇచ్చాడు కదా. యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఇది కూడా ఇచ్చాడు 30 degrees. యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా 30 degrees ఇచ్చాడు. అలాగే ఈ స్మాల్ x, y ఇచ్చాడు. మనం తీసుకోవాలి లెట్ x డాష్ y డాష్ బి ద ఈ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ దేనికవి x డాష్ y అంటే ఇక్కడ x డాష్ y డాష్ రాసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది స్మాల్ x, y ఏమవుతాయి ఓల్డ్ కోఆర్డినేట్స్. మరి x డాష్ y డాష్ ఏమవుతుంది న్యూ కోఆర్డినేట్స్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ఏంటి x డాష్ ఈజ్ ఈక్వల్ టు x cos θ ప్లస్ y sin θ. అలాగే నెక్స్ట్ ఫార్ములా y డాష్ ఈజ్ ఈక్వల్ టు -x sin θ ప్లస్ y cos θ. దీంట్లో మన దగ్గర ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఎంత -2 × cos 30 degrees ప్లస్ y వాల్యూ ఎంత 4 × sin 30 degrees ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -2 × cos 30 వాల్యూ ఎంత √3/2 √3/2 ప్లస్ 4 × sin 30 వాల్యూ ఎంత 1/2. ఇందులో 2 ఇందులో క్యాన్సిల్ అవుతుంది 2 times. ఈ 2 కూడా ఏమైంది క్యాన్సిల్. దేర్ఫోర్ ఫైనల్గా మనకు వచ్చింది -√3 ప్లస్ 2 1 జార్ ఎంత 2. అయితే ఇప్పుడు కూడా స్టార్టింగ్లో మైనస్ రాయకూడదు కాబట్టి దీన్ని ఆర్డర్ రాస్తే 2 -√3. ఇప్పుడు కూడా స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు కాబట్టి ఆర్డర్ చేంజ్ చేసుకున్నాం. ఆర్డర్ చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది ఈ వాల్యూ ఆర్డర్ చేంజ్ అవుతే ఇది ప్లస్ వాల్యూ ఇప్పుడు ముందు రాసాం కాబట్టి 2 -√3. ఇదే వాల్యూ ఇది x డాష్. అనదర్ వాల్యూ చూస్తే -x అంటే మైనస్ వాల్యూ ఎంత -2 × sin θ వాల్యూ ఎంత 30 degrees ప్లస్ y వాల్యూ ఎంత y వాల్యూ 4 × cos 30 degrees. 4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ sin 30 వాల్యూ 1/2 ప్లస్ 4 × cos 30 వాల్యూ ఎంత √3/2. 2 టైమ్లో 4 times 2 times 2 ఇవ్వండి క్యాన్సిల్. ఫైనల్గా వచ్చింది 1 + 2 √3. ఇదే వాల్యూ ఇది y డాష్. దేర్ఫోర్ ద required ఏ కోఆర్డినేట్స్ ఇవి ద రిక్వైర్డ్ ఓల్డ్ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి దేర్ఫోర్ x డాష్ y డాష్ కాబట్టి దేర్ఫోర్ x డాష్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ వాల్యూ ఎంత x డాష్ వాల్యూ 2 -√3. అలాగే y డాష్ వాల్యూ -1 + 2 √3. 2 -√3 ఏమో x వాల్యూ అవుతుంది. అలాగే 1 + 2 √3 అనేది అవుతుంది y కోఆర్డినేట్ అవుతుంది. దీని మీదుగా ఏ కోఆర్డినేట్స్ వచ్చి ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్. ఇదే మోడల్లో మీరు థర్డ్ పాయింట్ ట్రై చేయండి. థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ థర్డ్ పాయింట్ మీరు ట్రై చేయండి సేమ్ మోడల్లో ఏంటది 0 0. ఇందులో థర్డ్ పాయింట్ ఉంది. ఈ థర్డ్ పాయింట్ని ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే తర్వాత చేద్దారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 7th క్వశ్చన్ అయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ when the axes are rotated through an angle 60 degrees, the new coordinates of 3 points are the following. ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు ఇందులో 3, 4 అంటే ప్రీవియస్ సమ్ ఏమి ఇచ్చాడు
ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఫైండ్ న్యూ కోఆర్డినేట్స్ అన్నాడు. మరి ఇక్కడ సమయంలో ఏంటి, ఫైండ్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఓల్డ్ న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చాడు. గివెన్ న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చి ఫైండ్ అంటే ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ అడిగాడు. కాబట్టి ఏది అడిగినా కూడా మనకి ఏం చేయాలి, గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ ఏమి ఇక్కడ చూడండి, రొటేటెడ్ యాంగిల్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ 3 పాయింట్స్ అన్నాడు. కాబట్టి ఫైండ్ ఏమి అడిగాడు, ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ అడిగాడు. అందులో ఏ పాయింట్ అడిగాడు అని మనకు ఉండాలి. ఇక్కడ కావాలితే రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఏంటి, ఫైండ్ దైర్ ఏంటవి, ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఒరిజినల్ అన్నా ఓల్డ్ అన్నా ఒకటే, ఒరిజినల్ కోఆర్డినేట్స్. అందువల్ల గివెన్ ఏమి ఇచ్చాడు అక్కడ, ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ వై డాష్ అనేది ఏంటి, న్యూ కోఆర్డినేట్స్. ఎక్స్ డాష్ వై డాష్ అనేది ఏ లెటర్స్ అక్కడ, న్యూ కోఆర్డినేట్స్ని తీసుకుని మన ఫైండ్ ఏంటి ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ కావాలి. కాబట్టి ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఫార్ములా ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 60 degrees. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఏమో థీటా ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయమని ఇక్కడ ఒరిజినల్ కోఆర్డినేట్స్. మరి ఒరిజినల్ కోఆర్డినేట్స్ కాబట్టి మరి ఫార్ములా కావాలి కదా మనకి, లెట్ స్మాల్ ఎక్స్ కమా వై బి ద ఏ కోఆర్డినేట్స్, ఇది ఓల్డ్ కోఆర్డినేట్స్ అన్న ఒరిజినల్ ఒకటే. కాబట్టి ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ దేనికవి, న్యూ కోఆర్డినేట్స్ ఏవైతే తీసుకున్నావో అక్కడ న్యూ కోఆర్డినేట్స్ ఏంటి, ఎక్స్ డాష్ వై డాష్. ఆ ఎక్స్ డాష్ వై డాష్ అనే న్యూ కోఆర్డినేట్స్కి ఈ స్మాల్ ఎక్స్ వై ఏమవుతాయి, ఓల్డ్ కోఆర్డినేట్స్ అవుతాయి. దీంట్లో మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎక్స్ ఇది కూడా ఫార్ములా ఏంటి, ఎక్స్ డాష్ సైన్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. అలాగే వై ఫార్ములా ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఈ విధంగా ఏ కోఆర్డినేట్స్ ఇవి, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఫార్ములాస్. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది, ఎక్స్ డాష్ వాల్యూ ఎంత 3 into cos 60 degrees మైనస్ వై డాష్ వాల్యూ ఎంత 4 into sin 60 degrees. ఇందులో 3 into cos 60 degrees వాల్యూ ఎంత, cos 60 degrees ఎంత 1/2 మైనస్ 4 into sin 60 వాల్యూ ఎంత √3/2. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత ఉంది, ఎల్సిఎం వాల్యూ ఉంది కాబట్టి ఎల్సిఎం ఫైండ్ చేసుకునే పర్లేదు, క్యాన్సిలేషన్ తీసుకునే పర్లేదు, అది మన పాజిబిలిటీ. అయితే మనకి ఫైనల్గా మనకి ఇచ్చే ఆన్సర్ ఏ టైప్ మెథడ్ ఉందో చూసుకుని ఆ టైప్లో యూజ్ చేయాలి. అయితే అక్కడ ఫ్రాక్షన్ మోడల్ ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్లో ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 ఎల్సిఎం ఎంత కాబట్టి 3 1 ఎంత 3 మైనస్ 4 into √3 ఇదే వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ. అనదర్ వాల్యూ ఫైండ్ చేస్తే therefore x dash వాల్యూ ఎంత 3 into sin theta వాల్యూ 60 degrees ప్లస్ y dash వాల్యూ 4 into cos 60 degrees. therefore 3 into sin 60 degrees వాల్యూ ఎంత, sin 60 ఎంత అవుతుంది 1√3/2 ప్లస్ 4 into cos 60 degree వాల్యూ 1/2. ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేయకుండా ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇందులో డినామినేటర్ ఎంత, ఇక్కడ డినామినేటర్ 2 కాబట్టి ఈ రెండింటికి డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 అవుతుంది. therefore 3 into √3 ప్లస్ 4 1 ఎంత 4. therefore ఫైనల్గా మనకి y వాల్యూ ఎంత వచ్చింది 3√3 ప్లస్ 4. therefore ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి, therefore ద రిక్వైర్డ్ ఈ కోఆర్డినేట్స్ ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్ ద రిక్వైర్డ్ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఫార్మ్ ఏంటి, స్మాల్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3 మైనస్ 4√3/2. ఇక్కడ ఆర్డర్ మార్చుకుంటే ఏమవుతుంది 4 ప్లస్ 3√3/2. సేమ్ అలా ఉంచినా పర్లేదు. అయితే ఇప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబర్ ముందు రాసుకోవాలి, రేషనల్ ముందు రాసుకుని ఇర్రేషనల్ బ్యాక్ సైడ్ రాయాలి. కాబట్టి 4 ప్లస్ 3√3 ఇందువల్ల రాసేటప్పుడు చేంజింగ్లో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా రేషనల్ ముందు ఉండాలి. రేషనల్ వాల్యూ ఎంత 4, ఇర్రేషనల్ వాల్యూ ఎంత 3√3/2. ఈ విధంగా చేంజింగ్ చేసుకున్నారనుకోండి పాయింట్ రాయడం ఈజీగా ఉంటుంది. అందువల్ల 3 మైనస్ 4√3/2 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 4 ప్లస్ 3√3/2 వచ్చింది. ఇదేంటివి న్యూ కోఆర్డినేట్స్ ఓల్డ్ కోఆర్డినేట్స్. గివెన్ ఏంటి న్యూ కోఆర్డినేట్స్, గివెన్ ఏమో న్యూ కోఆర్డినేట్స్ అవి. మరి ఫైండ్ ఏంటి ఇక్కడ, ఫైండ్ రిక్వైర్డ్ ఏ కోఆర్డినేట్స్ అవి ఓల్డ్ కోఆర్డినేట్స్. ఈ విధంగా ఈ పాయింట్స్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మనకి ఇంకొక పాయింట్ ఉంది, ఈ పాయింట్స్ ట్రై చేయండి. ఏంటిది -7,2. నెక్స్ట్ పాయింట్ ఏంటి -7,2. ఇది సెకండ్ పాయింట్. ఇది కూడా సేమ్ మోడల్ కాబట్టి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడో చూడండి సరే. గివెన్ ఏంటి న్యూ కోఆర్డినేట్స్ కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ వాల్యూ ఎంత -7,2. అలాగే యాంగిల్ ఆఫ్ రొటేషన్ వాల్యూ ఎంత థీటా ఈజ్ ఈక్వల్ టు
60 degrees. యాంగిల్ ఆఫ్ రొటేషన్ వాల్యూ ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఉంది మనకి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? లెట్ ఓల్డ్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. ఓల్డ్ కోఆర్డినేట్స్ ఏంటి? స్మాల్ ఎక్స్ కమ్మ వై. మనకి న్యూ కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి? ఓల్డ్ కోఆర్డినేట్స్ కావాలి కాబట్టి లెట్ స్మాల్ ఎక్స్ కమ్మ వై బి ద ఏ కోఆర్డినేట్స్ ఇవి? ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ కమ్మ వై. ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్. ఇందువల్ల ఇవేమో ఓల్డ్ కోఆర్డినేట్స్ అయితే ఇవేమవుతాయి? న్యూ కోఆర్డినేట్స్ అవుతాయి కాబట్టి లెట్ స్మాల్ ఎక్స్ కమ్మ వై బి ద ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్. మరి ఇందులో ఫార్ములాస్ కూడా కదా, ఎక్స్ కూడా ఎంత? ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. ముందు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? -7 ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత? 60 degrees మైనస్ వై డాష్ వాల్యూ ఎంత? 2 ఇంటూ సైన్ థీటా వాల్యూ ఎంత? 60 degrees. మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ రొటేషన్ వాల్యూ కానీ అలాగే ఓల్డ్ అక్కడ వచ్చిన న్యూ కోఆర్డినేట్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే -7 ఇంటూ కాస్ 60 వాల్యూ. కాస్ 60 degree వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? కాస్ 60 degree వాల్యూ 1/2 -2 ఇంటూ సైన్ 60 degree వాల్యూ ఎంత? √3/2. దేర్ఫోర్ ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎల్సిఎం వాల్యూ 2 కాబట్టి -7 1 = 7 మైనస్ 2 ఇంటూ √3 2√3. ఇది ఏంటి? ఎక్స్ వాల్యూ. అనదర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వై ఇది కూడా ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో మనం యూజ్ చేసాం కదా ఫార్ములా. ఏంటో ఫార్ములా? ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఈ ఫార్ములా యూజ్ చేస్తే దేర్ఫోర్ ఎక్స్ డాష్ వాల్యూ ఎంత? -7 ఇంటూ సైన్ థీటా వాల్యూ 60 degrees ప్లస్ వై డాష్ వాల్యూ ఎంత? 2 ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత? 60 degrees -7 ఇంటూ సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 సైన్ 60 degree వాల్యూ ఎంత? √3/2 ప్లస్ 2 ఇంటూ కాస్ 60 degree వాల్యూ ఎంత? 1/2. దేర్ఫోర్ ఎల్సిఎం కడితే ఎల్సిఎం వాల్యూ ఎంత? 2 -7 ఇంటూ √3 7√3 ప్లస్ 2 1 = ఎంత? 2. ఇదేంటి? వై వాల్యూ. దేర్ఫోర్ ఫైనల్గా వై ఈజ్ కూడా మనకి ఏమొచ్చింది? వై ఈజ్ ఈక్వల్ టు 2 - 7√3/2. దేర్ఫోర్ మనకి ఏం కావాలి ఇక్కడ? ఓల్డ్ కోఆర్డినేట్స్ కాబట్టి ద రిక్వైర్డ్ ఏ కోఆర్డినేట్స్? ఓల్డ్ కోఆర్డినేట్. ద రిక్వైర్డ్ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఏంటవి? స్మాల్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన పాయింట్ ఎంత? ఫస్ట్ పాయింట్ -7 - 2√3/2 నెక్స్ట్ వాల్యూ -7 చూడండి ఆటలు రాస్తే 2 - 7√3/2. ఇవి మనకు కావాల్సింది ఏంటి? న్యూ కోఆర్డినేట్స్ ఓల్డ్ కోఆర్డినేట్స్. ఈ విధంగా మనకి ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నామో ఆ వాల్యూస్ మనకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా, ఇక్కడతో మనకి ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ట్రై చేయండి మీరు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇందులో 2, 0 ఇది మీరు ట్రై చేయండి, రాకపోతే చూద్దారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైన్త్ క్వశ్చన్ చూడండి. నైన్త్ క్వశ్చన్ ఏమందంటే ఫైండ్ ది యాంగిల్ to which the axis be rotated to so as to remove the xy term in the equation ఏంటి ఈక్వేషన్ అది? x² + y² plus 4xy plus y² minus 2x plus 2y minus 6 = 0. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది. ముందుగా ఆ ఎగ్జాంపుల్ సమ్ మనం సాల్వ్ చేశాక అప్పుడు ఈ సమ్ చేద్దారు. ఆ ఎగ్జాంపుల్ సమ్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ 5 ఉంది మన దగ్గర. ఎగ్జాంపుల్ 5 అనే ఒక సమ్ ఉంది. ఆ సమ్ చూడండి ఒకసారి. ఏంటది? షో దట్ the axis to be rotated through
through an angle of tan inverse 2h by a minus b, so as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square is equal to 0 if condition the a not equal to b, and through an angle pi by 4 ఎప్పుడది if a is equal to b. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ యొక్క టైప్ క్వశ్చన్స్లో మనకి ఈ యొక్క 9th సమ్ మనం సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ఈ యొక్క థియరిటికల్ పార్ట్లో ఉన్న ఈ సమ్ ప్రిపేర్ అవ్వాలి బాగానే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇది పేపర్ టఫ్ ఉన్న టైంలో ఇస్తాడు మనకి. అందువల్ల దీంట్లో మనకి ఏముంది చూడండి సార్, ప్రాబ్లమ్ సాల్వ్లో ఏమి ఇచ్చాడో చూస్తే ముందు మనకి ఈ యొక్క యాంగిల్ ప్రూవ్ చేయమన్నాడు. దేనికి రిమూవ్ చేయాలంటే, ఏ టర్మ్ రిమూవ్ చేయాలంటే ఎక్స్వై టర్మ్ రిమూవ్ చేయాలంటే, అంటే ఈ యొక్క ఈక్వేషన్లో ఎక్స్వై టర్మ్ రిమూవ్ చేయాలంటే దాని యాంగిల్ ఎంత ఉండాలంటే హాఫ్ tan ఇన్వర్స్ 2h బై ఎట్టుంటే ఇక్కడ హాఫ్ tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b అనే వాల్యూ ఉండాలన్నాడు. ఒకవేళ ఏంటది కండిషన్ అప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు b అంటే ఈ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితేనే, ఈ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్గా ఉంటేనే కండిషన్ బట్టి ఈ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఈక్వల్ అయితే ఆన్సర్ ఎంత pi/4. ఒకసారి ఇచ్చింది రాసుకుంటే లెట్ మనం యూజ్ చేసేది ఏంటి, ఇక్కడ థీటా యూజ్ చేస్తాం కదా, లెట్ థీటా బి ద రిక్వైర్డ్ ఏంటిది రిక్వైర్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఏదైతే యాంగిల్ అడిగాడో ఆ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది, థీటా అవుతుంది యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఇంకేం కావాలి మనకి, ఇందులో ఓల్డ్ ఉందా న్యూ ఉంది కాబట్టి లెట్ ఈక్వేషన్ ఇక్కడ ఓల్డ్, ఈక్వేషన్ ఓల్డ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, న్యూ తీసుకోవాలి. లెట్ x డాష్ కామా y డాష్ బి ద ఏ కోఆర్డినేట్స్, బి ద న్యూ కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం. ఈ న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ దేనికి న్యూ కోఆర్డినేట్స్ స్మాల్ x, y అనేదేమో ఓల్డ్ కోఆర్డినేట్స్. ఈ ఓల్డ్ కోఆర్డినేట్స్కి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, న్యూ కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం. అందువల్ల ఈ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఏముండాలి, ఇక్కడ వాల్యూస్ ఉండాలి కాబట్టి ఒకసారి దాని ఫార్ములాస్ రాసుకుంది చూడండి ఒకసారి. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x డాష్ కాస్ థీటా. గివెన్ ఈక్వేషన్ రాయాలి మనం, గివెన్ ఈక్వేషన్ కూడా రాసుకోవాలి కాబట్టి గివెన్ ఈక్వేషన్ కూడా రాసుకుంటారు సరే. గివెన్ ఈక్వేషన్ రాసుకోండి సరే, మనకు అది అవసరం. గివెన్ ఈక్వేషన్ అందువల్ల గివెన్ ఈక్వేషన్ అయితే ఒరిజినల్ ఈక్వేషన్. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇందులో మనకు ఓల్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఓల్డ్ సిస్టమ్ ఫార్ములా ఉంది కాబట్టి ఏంటో ఓల్డ్ సిస్టమ్ ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు x డాష్ కాస్ థీటా మైనస్ y డాష్ సైన్ థీటా. ఇది ఆల్రెడీ ఏ ఫార్ములా, స్మాల్ x ఫార్ములా. అలాగే y ఫార్ములా, y ఇది కూడా ఫార్ములా ఏంటి చూడండి x డాష్ సైన్ థీటా ప్లస్ y డాష్ కాస్ థీటా. ఈ 2 వాల్యూస్ని గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే సబ్స్టిట్యూటింగ్ ఏంటిది సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూస్ అవి స్మాల్ x, y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, స్మాల్ x స్మాల్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ a ఇంటూ ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత దగ్గర, ఎక్స్ ప్లస్ ఉన్న వాల్యూ x డాష్ కాస్ థీటా మైనస్ y డాష్ సైన్ థీటా అనే వాల్యూ ఉంది. పవర్ అంతా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, x డాష్ కాస్ థీటా మైనస్ y డాష్ సైన్ థీటా ఇంటూ y వాల్యూ ఎంత, x డాష్ సైన్ థీటా ప్లస్ y డాష్ కాస్ థీటా
నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ వై వాల్యూ ఎంత ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా పవర్ ఎంత హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేశాను ఇక్కడ ఆ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ చేంజ్ అయిన ఈక్వేషన్ అంటారా. దేర్ఫోర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఫార్మ్లో ఈక్వేషన్ ఈజ్. ఎందువల్ల ఈక్వేషన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఈక్వేషన్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన ఈక్వేషన్ అంటే ఎప్పుడైతే వాల్యూస్ XY వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసావో ఆ ఈక్వేషన్ ఏ లెటర్లో చేంజ్ అయింది X డాష్ Y డాష్లో చేంజ్ అవుతుంది. మరి X డాష్ Y డాష్లో చేంజ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ కూడా నేమ్ ఏంటి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అందులో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి చూడండి అప్లై చేస్తున్నాను. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని చాలా జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేషన్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం A+B హోల్ స్క్వేర్ని A-B హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ ఏ ఇంటూ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఇదే ఫార్ములా A-B హోల్ స్క్వేర్. A-B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఇక్కడ ఏ ఉంది ఏ స్క్వేర్ అంటే ఇక్కడ టర్మ్ చూడండి సార్ ఎక్స్ డాష్ కాస్ ఉంది కాబట్టి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇందులో అక్కడ ఏ స్క్వేర్ ఏ టర్మ్ ఎంత అక్కడ ఎక్స్ డాష్ కాస్ థీటా ఉంది. ఎక్స్ డాష్ కాస్ థీటా కాబట్టి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ నెక్స్ట్ది వై డాష్ ఉంది కాబట్టి వై డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఏంటి 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ డాష్ కాస్ థీటా ఉంది వై డాష్ సైన్ థీటా ఉంది కాబట్టి ఇదేంటి ఏ మైనస్ ఇదేంటిది బి. అందులో ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత ఎక్స్ డాష్ కాస్ థీటా. అందులో ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అయింది ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత వై డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అయింది. ఫార్ములా నెక్స్ట్ ఏంటి -2 ఇంటూ ఇక్కడ టర్మ్స్ ఉండదు సరే ఇక్కడ కాస్ థీటా ఉంది సైన్ థీటా ఉంది. అందువల్ల లాజిక్గా యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి మల్టిప్లికేషన్ రాయండి. మల్టిప్లికేషన్ అయితే ఎక్స్ డాష్ కాస్ థీటా ఇంటూ వై డాష్ సైన్ థీటా అంటే ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అప్లై చేశాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అప్లై చేస్తే నాకు ఫైనల్గా ఏ వాల్యూ రావాలో ఆ వాల్యూ అక్కడ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ చూడండి ఒకసారి ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2h ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ డాష్ ఎంత ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. మరి కాస్ థీటా ఇంటూ సైన్ థీటాలో మనకి ఆర్డర్లో ఏది ముందు వస్తుంది సైన్ థీటా వస్తుంది కాబట్టి అందులో దీన్ని రాసాను ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ ఒక టర్మ్ అయింది. నెక్స్ట్ టర్మ్ ఎంత ఎక్స్ డాష్ కాస్ థీటా ఇంటూ ఇది. మరి ఎక్స్ డాష్ ఇంటూ కాస్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు చూడండి సరే ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ ఎక్స్ డాష్ వై డాష్ కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. కాస్ ఇంటూ కాస్ ఏమైంది కాస్ స్క్వేర్ థీటా అయింది. ఇక్కడతో మనకి సెకండ్ టర్మ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ వై డాష్ ఇంటూ ఎక్స్ డాష్ కాబట్టి ఏమవుతుంది ఎక్స్ డాష్ వై డాష్ ఇందులో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇది ముందే ఇది రాయాలి. అందువల్ల వై డాష్ ఇంటూ ఎక్స్ డాష్ ఎంత ఎక్స్ డాష్ వై డాష్ సైన్ ఇంటూ సైన్ ఎంత సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ది ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై డాష్ ఇంటూ వై డాష్ అంట వై డాష్ హోల్ స్క్వేర్ వై డాష్ ఇంటూ హోల్ స్క్వేర్ వై డాష్ హోల్ స్క్వేర్ అయింది. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అందువల్ల సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అందులో ఏవి రాస్తున్నది ఐడియా ఉండాలి కాబట్టి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అయింది. అక్కడతో మల్టిప్లికేషన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎనదర్ మల్టిప్లికేషన్ చూడండి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉంది ఇక్కడ బి ఇంటూ లాస్ట్ టర్మ్ ఎంత ఉంది బి ఇంటూ ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ఏలో ఎంత ఉంది ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఎక్స్ డాష్ సైన్ థీటా ఉంది కాబట్టి ఏమవుతుంది ఫార్ములా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ మరి బి టర్మ్ ఎంత ఉంది ఇక్కడ వై డాష్ కాస్ థీటా బి ప్లేస్లో 2 టర్మ్స్ ఉన్నాయి వై డాష్ కాస్ థీటా మరి వై డాష్ కాస్ థీటా కాబట్టి దాన్ని ఎలా రాయాలి వై డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఫార్ములా ఏంటి 2ab కంటే ఎంత 2 ఇంటూ ఎక్స్ డాష్ సైన్ థీటా ఇంటూ వై డాష్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇదేంటి ఓన్లీ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ప్రోడక్ట్ ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి A-B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేశాను. ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేశాను. అండ్ లాస్ట్ నా ఏముంది A+B హోల్ స్క్వేర్ కూడా అప్లై చేశాను. అయితే ఈ ఫైనల్గా వచ్చిన వాల్యూ ఒకసారి కొంచెం కోయిన్సైడ్గా మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటిది ఏ ఇంటూ ఇక్కడ ఏతో టోటల్ వాల్యూ మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ వాల్యూ మల్టిప్లై చేస్తుంది చూడండి ఏ ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇంకా టర్మ్ ఉంది ఏ ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ ఇంటూ
అయితే ఇక్కడ గమనించండి సార్, బాగా గమనిస్తే ఇది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ అనేది స్క్వేర్ టర్మ్, అందువల్ల కాన్స్టెంట్ ముందుకు ఉండాలి కాబట్టి కాన్స్టెంట్ వస్తాయి. ఏ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, ఏ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్, ఏ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, ఏ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ టర్మ్ ఇది వై డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ 2 ఇంటూ ఏ 2a 2 ఇంటూ ఏ 2a, ఇక్కడ టర్మ్ చూడండి సైన్ ఇంటూ కాస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా అంటే ఎంత అవుతుంది కాస్, ఇందులో ముందు రేషియో చేయాలి, రేషియో వాల్యూస్ అంటే ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా, అందులో 2 ఇంటూ ఏ 2a అయ్యింది, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా అయింది. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్, ఎక్స్ డాష్ వై డాష్ అంటే ఏంటి టర్మ్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అక్కడ, అంటే ఎక్స్ డాష్ టర్మ్ ఎంత వై డాష్ టర్మ్ ఎంత ఎక్స్ డాష్ వై డాష్ టర్మ్ ఎంత అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ టర్మ్ చూడండి 2h ఇంటూ సైన్ థీటా కాబట్టి 2h సైన్ థీటా కాస్ థీటా 2h సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ టర్మ్ ఎంత ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి, కేర్ఫుల్గా చేయకపోతే ఏమవుతుంది కొంచెం మిస్టేక్లు వస్తాయి, ఇక్కడ ఈ సమ్ లాంగ్ సమ్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ వస్తాయి. నెక్స్ట్ 2h ఇంటూ కాస్ స్క్వేర్ 2h కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ టర్మ్ అది ఎక్స్ డాష్ వై డాష్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 2h ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 2h సైన్ స్క్వేర్ థీటా ఇంటూ టర్మ్ ఎంతది ఎక్స్ డాష్ వై డాష్, నెక్స్ట్ లాస్ట్ది ప్లస్ ఇంటూ మైనస్ 2h ఇంటూ 2h ఇంటూ టర్మ్ అది సైన్ థీటా కాస్ థీటా ఇంటూ ఏ టర్మ్ అది వై డాష్ హోల్ స్క్వేర్. ఇంకా లాస్ట్ మనకి టర్మ్ ఉంది కాబట్టి దీని బిఫోర్ కింద బ్యాలెన్స్ డౌన్ ఉన్నది బి ఇంటూ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ థీటా బి ఇంటూ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ థీటా ఈట టర్మ్ అది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ బి ఇంటూ కాస్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ థీటా బి కాస్ స్క్వేర్ థీటా టర్మ్ ఎంతది వై డాష్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ దే ప్లస్ బి ఇంటూ చూడండి సార్ చేసిన ప్రాసెస్ వస్తారా బి ఇంటూ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ థీటా, నెక్స్ట్ బి ఇంటూ కాస్ స్క్వేర్ బి కాస్ స్క్వేర్ టర్మ్ ఎంతది వై డాష్ స్క్వేర్. నెక్స్ట్ బి ఇంటూ 2b బి ఇంటూ 2 ఎంత 2b, ఇక్కడ చూడండి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ఇంటూ ఇంకేముంది ఇక్కడ ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేసిన అక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని అవుట్ సైడ్ వాల్యూ ఏతో మల్టిప్లికేషన్ చేశాను, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని అవుట్ సైడ్ టర్మ్ అంతా 2hతో మల్టిప్లికేషన్ చేశాను, అలాగే ఈ డౌన్లో ఉన్న బి వాల్యూతో ఇక్కడ ఉన్న టోటల్ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చిన వాల్యూ ఇది. అయితే ఇందులో కామన్ తీయాలి, ఎందుకంటే ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఉంది, అలాగే వై డాష్ ఉంది, ఎక్స్ డాష్ వై డాష్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్స్ ఏం చేయాలి కామన్ చేయాలి. కామన్ తీస్తే మనకు ఫైనల్గా వచ్చే వాల్యూ చూడండి ఒకసారి కామన్ తీస్తే ఫస్ట్ ఏ టర్మ్ కామన్ తీస్తాం ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ కామన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ కామన్ చేసేస్తుంది ఇక్కడ ఏ కాస్ స్క్వేర్ థీటా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ ఇది ఎక్స్ డాష్ దీంట్లో కూడా కామన్ చేస్తే ఎంత అవుతుంది ప్లస్ 2h ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అక్కడ అది అయింది. నెక్స్ట్ ఇంకో ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఎక్కడ ఉంది ఇంకో లాస్ట్ నుంచి చూడండి సార్ లాస్ట్ని ఏంటది బి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ థీటా. ఈ విధంగా మనకి ఏ టర్మ్ వచ్చినది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఏ టర్మ్ కామన్ తీసాను ఇక్కడ ఫస్ట్ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్, ఈ డౌన్లో కూడా ఎంత ఉంది ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈ 3 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసాం ఎక్స్ డాష్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది ఏ కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ కామన్ తీస్తే 2h సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ కూడా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ కామన్ తీస్తే బి సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ టర్మ్ ఎంత ఇంకా ఎక్స్ డాష్ వై డాష్ కామన్ చేస్తుంది ఎక్స్ డాష్ వై డాష్ ఎంత ఉంది ఇక్కడ మైనస్, ఇక్కడ చూడండి ప్లస్తో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చూసుకోవాలి మనం అదనా, ఇది మైనస్ కాబట్టి మైనస్ అదనా మైనస్ ఇది మైనస్ 2a టర్మ్ ఎంతది 2a సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదిగో ఎంత ప్లస్ 2h కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ టర్మ్ ఎంత మైనస్ 2h సైన్ స్క్వేర్ థీటా, అలాగే ఇక్కడ చూడండి ఇదిగో ప్లస్ 2b సైన్ థీటా కాస్ థీటా ఇంటూ ఏ టర్మ్ అది ఎక్స్ డాష్ వై డాష్. ఇంకా లాస్ట్గా మనకి ఏముంది ఇంకా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ అయింది, అలాగే ఏమైంది ఎక్స్ డాష్ వై డాష్ అయింది, ఇంకా లాస్ట్గా మనకు ఉన్నది ఇంకా వై డాష్ హోల్ స్క్వేర్. మరి వై డాష్ హోల్ స్క్వేర్ అంటే చూడండి సారీ ఇదిగో వై డాష్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఏ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా నెక్స్ట్ వాల్యూ ఇక వై డాష్ హోల్ స్క్వేర్
ఇదిగో y dash హోల్ స్క్వేర్ ఎంత ఉంది ఇక్కడ మైనస్ 2h sin θ cos θ. ఇంకా లాస్ట్గా y dash హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి y dash హోల్ స్క్వేర్ ఎంత ఇక్కడ b ఇంటూ ప్లస్ b ఇంటూ ఎంతది వాల్యూ cos స్క్వేర్ θ హోల్ ఇంటూ ఏంటది y dash హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఈ విధంగా మనకి ఏమొచ్చింది ఫైనల్గా ఈక్వేషన్ వచ్చింది. ఏదైతే ఈక్వేషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నావో ఆ ఈక్వేషన్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడో ఒకసారి చూడండి పాయింట్ అంతా సరిగ్గా క్వశ్చన్ అంతానే ఇక్కడ క్వశ్చన్ అంతా చూసిన తర్వాత వాడు అడిగింది ఏంటి యాంగిల్ ఆఫ్ రొటేషన్ అడిగాడు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ దేనికి అడిగాడు ఒకసారి సరిగ్గా చూసారు క్వశ్చన్ అంతానే. ఇది ఎగ్జాంపుల్స్ మనకి అయితే వీడు అడిగిన దాంట్లో మనకి ఏమడిగాడు క్వశ్చన్ రిమూవ్ చేయమన్నాడు. ఏ టర్మ్స్ రిమూవ్ చేయమన్నాడు XY టర్మ్ రిమూవ్ చేయమన్నాడు. కాబట్టి ద అబౌవ్ ఈక్వేషన్లో మనకి ఏం చేయాలి ఇక్కడ కండిషన్ ఎవరు ఇక్కడ సిన్స్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి సిన్స్ ఏం చేయాలి ఇక్కడ సిన్స్ ఏ టర్మ్ అది XY డాష్ అంటే X డాష్ Y డాష్ సిన్స్ X డాష్ Y డాష్ టర్మ్ రిమూవ్ సిన్స్ X డాష్ Y డాష్ టర్మ్ ఏంటి రిమూవ్ అంటే ఏం అడిగాడు అన్నది ఐడియా ఉండాలి. కాబట్టి ఇక్కడ సిన్స్ X డాష్ Y డాష్ టర్మ్ రిమూవ్ సిన్స్ X డాష్ Y డాష్ టర్మ్ రిమూవ్ అనాలా ఎలిమినేటెడ్ అనొచ్చా రిమూవ్ అన్నా పర్లేదు ఎలిమినేటెడ్ అన్న పర్లేదు. రిమూవ్ అన్న టర్మ్ ఈజ్ ఎలిమినేటెడ్ అన్న ఒకటే రిమూవ్ అన్న ఒకటే. అందువల్ల మీరు ఎలా కలుతాలో రాసుకోవచ్చు ఈజ్ ఎలిమినేటెడ్ అన్న ఒకటే లేదా రిమూవ్ అన్న ఒకటే. దాని మీనింగే రిమూవ్ అన్న ఎలిమినేటెడ్ అన్న ఒకటే. సిన్స్ X డాష్ Y డాష్ టర్మ్ ఈజ్ ఎలిమినేటెడ్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది దేర్ఫోర్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఈక్వేషన్ సింబల్ పెట్టుకోండి. మనకి పైన ఇచ్చిన ఈక్వేషన్కి సింబల్ పెడితే ఏమవుతుంది ఈక్వేషన్ 1 దట్ ఎంప్లాయిస్ దాని మీనింగ్ ఏంటి దట్ ఎంప్లాయిస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ X డాష్ Y డాష్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ X డాష్ Y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి ది కోఎఫిషియంట్ ఆఫ్ X డాష్ Y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి ఆ అబౌవ్ ఈక్వేషన్లో వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ చూడండి ఏంటో కోఎఫిషియంట్ వాల్యూ మైనస్ 2a sin θ cos θ ప్లస్ 2h cos స్క్వేర్ θ మైనస్ 2h sin స్క్వేర్ θ నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 2b sin θ ఈ cos θ ఈ వాల్యూ అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఇది ఈ వాల్యూ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ టోటల్ వాల్యూలో ఏ టర్మ్ ఇది X డాష్ Y డాష్ ఈ X డాష్ Y డాష్ టర్మ్లో ఆ కోఎఫిషియంట్ వాల్యూ ఏం అవ్వాలి ఈక్వల్ టు 0 చేయాలి. కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ టు 0 చేస్తే ఏమొస్తుంది చూడండి సారి ఇందులో ఒకే టర్మ్స్ ఏమన్నా చూడండి సారి ఇదిగో ఇక్కడ చూడండి సారి మైనస్ a ఇంటూ ఏంటిది 2 sin θ cos θ. అయితే ఇక్కడ చూడండి సారి ఈ 2 టర్మ్స్లో ఇంకా వస్తుంది 2h వస్తుంది. 2h కావాలి వస్తే 2h ఇంటూ ఏంటి టర్మ్స్ అవి కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ రైట్ సైడ్ కొత్త ఏమవుతుంది ఇది మైనస్ రైట్ సైడ్ కొత్త ఏమవుతుంది ప్లస్ 2a sin θ cos θ అలాగే ఇది కూడా ప్లస్ ఇది ప్లస్ సైడ్ కలితే ఏమవుతుంది మైనస్ 2b sin θ cos θ. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఈ 2h ఇంటూ దీని ఫార్మ్ ఏంటి కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ ఫార్మ్ ఏంటి కాస్ 2θ దాని ఫార్మ్ ఏంటి కాస్ 2θ. ఇక్కడ కూడా కొంచెం మాడిఫికేషన్ చేయండి ఏ ఇంటూ ఇక్కడ కూడా కొంచెం రివర్స్ చేస్తే ఏమైంది ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది ఏ ఇంటూ ఏమవుతుంది 2 sin θ cos θ. ఇక్కడ కూడా b ఇంటూ ఏమవుతుంది b ఇంటూ 2 sin θ cos θ కింద రాసుకున్నాం. దీనికి కూడా ఫార్ములా ఉంది మీరు ఆల్రెడీ 10th క్లాస్ నేర్చుకున్న ఫార్ములాసే కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ ఫార్ములా ఏంటి కాస్ 2θ. ఇక్కడ కూడా ఏ ఇంటూ ఇందులో కూడా ఏమవుతుంది దీని ఫార్ములా ఏంటి సైన్ 2θ. ఇక్కడ కూడా ఏమవుతుంది b ఇంటూ సైన్ 2θ అంటే ఫార్ములాస్ ఇవి. 2 sin θ cos θ అనేది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఏ పేపర్లో వస్తుంది 2 sin θ cos θ ఫార్ములా ఏంటి సైన్ 2θ అలాగే కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ ఫార్ములా ఏంటి కాస్ 2θ. ఈ రెండింటిలో ఉన్న కామన్గా ఉన్న పాయింట్ తీసేస్తే 2h ఇంటూ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 sin 2θ కామదిస్తే sin 2θ కామవుతుంది a మైనస్ b ఇంటూ ఏం కామన్ ఇక్కడ నేను sin 2θ కామన్ అయితే కామన్లో ఎలా రాసుకున్నా పర్లేదు కాబట్టి మీ యూజ్ఫుల్ ఎలా ఉంటుందో అలా చేసుకోండి. ఏం కామన్ చేసిన ఇక్కడ sin 2θ వాల్యూ కామన్ చేస్తే sin 2θ కామన్ చేస్తే అక్కడ a అంటే ఈ 2 టర్మ్స్లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి sin 2θ కామన్ చేస్తే ఇక్కడ a మైనస్ ఇక్కడ కూడా sin 2θ కామన్ చేస్తుంది ఇంకా b అంటే కామన్గా మిగిలిన వాల్యూస్ ఏంటి ఇక్కడేమో a మిగిలింది ఇక్కడేమో మైనస్ b వాల్యూ మిగిలింది. మరి ఇక్కడ sin 2θ ఏం చేస్తుంది మల్టిప్లై కొత్త ఏమవుతుంది
చూడండి సార్, అందువల్ల చూడండి ఇక్కడ వచ్చిన ప్రాసెస్ ఒకసారి ఇక్కడ ఇది మళ్ళీ చూడండి ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది a మైనస్ బి మల్టిప్లై కొత్త ఏమవుతుంది డివైడ్, అందువల్ల 2h cos 2θ డివైడెడ్ బై a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత sin 2θ. ఇప్పుడు ఇక్కడ కాస్ 2θ ఏం చేస్తుంది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇది మల్టిప్లై చేస్తుంది, ఈ మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్, కాబట్టి therefore 2h బై a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు sin 2θ బై ఎంత అవుతుంది cos 2θ. మరి sin బై కాస్ ఎంత, sin బై కాస్ tan అవుతుంది, అందువల్ల tan 2θ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ ఎంత 2h బై a మైనస్ బి. ఇక్కడ tan ఏం చేస్తుంది ఒక రేషియో వాల్యూ, ఈ tan రేషియో రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది tan ఇన్వర్స్, ఒకవైపు ఉన్న tan రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది దాని పవర్ చేంజ్ అవుతుంది, దాని పవర్ చేంజ్ అయితే 2θ ఈజ్ ఈక్వల్ టు tan రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది tan పవర్ ఎంత అవుతుంది -1, ఆ -1 ఎలా రీచ్ చేస్తాం tan ఇన్వర్స్, tan పవర్ ఉన్న -1 ఏమవుతుంది tan ఇన్వర్స్, అందువల్ల tan ఇన్వర్స్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 2h బై a మైనస్ బి. 2h బై ఎంత అండి a మైనస్ బి. ఇక్కడ 2 మల్టిప్లై, ఈ మల్టిప్లై చేసే 2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది therefore θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఇందువల్ల అవతల ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత ఉంటుంది 1 ఉంటుంది, కాబట్టి 1 డివైడెడ్ బై 2 మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే అవుతుంది డివిజన్, కాబట్టి హాఫ్ tan ఇన్వర్స్ ఎంత 2h డివైడెడ్ బై a మైనస్ బి. ఈ విధంగా మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఒకసారి చూసారు ఇక్కడ ఇదేంటి ఫార్ములా మనకు వచ్చింది therefore θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్, ఫైనల్ ఆన్సర్ అంతా 2h బై a మైనస్ బి. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్ చెప్పాడు ఏంటిది ఏ నాట్ ఈక్వల్ టు బి, అంటే ఇక్కడ ఏబీలు నాట్ ఎక్కువగా అంటే ఏ ఈజ్ కూడా బి అవ్వకపోయినప్పుడు, అంటే ఏంటి ఒకవేళ ఏ ఈజ్ కూడా బి అయిపోయిందనుకో a మైనస్ ఏ అంతా 0, అంటే 0తో డివిజన్ లేదు, కాబట్టి కండిషన్ చెప్పాడు ఏంటి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి కండిషను. ఒకవేళ కండిషన్ ఒకవేళ ఇంకోటి అయితే ఏమవుతుంది ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్న ఎంత అవుతుంది చూడండి ఒకసారి, కండిషన్ యూజ్ చేస్తే therefore θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ ఎంత 2h బై a మైనస్ బి ఉన్న చోట కూడా ఎంత ఏ రాసాం, బి ఉన్న చోట కూడా ఏ రాత్రం ఏంటి 2h బై 0, మరి 2h బై 0 ఎంత therefore హాఫ్ tan ఇన్వర్స్ 2h బై 0 వచ్చింది. 2h బై 0 అంటే ఎంత, బై 0 అంటే ఏంటి ఇన్ఫినిటీ, బై 0 అంటే ఇన్ఫినిటీ, కాబట్టి therefore θ ఇది కూడా ఎంత హాఫ్ tan ఇన్వర్స్ బై చూడండి బై 0 అంటే ఏమవుతుంది ఇన్ఫినిటీ, మరి tan ఏ యాంగిల్కి ఇన్ఫినిటీ వస్తుంది, tan ఏ యాంగిల్కి ఇన్ఫినిటీ వస్తుందంటే tan ఇన్వర్స్ హాఫ్ tan ఏ యాంగిల్కి వస్తుంది ఇన్ఫినిటీ π/2, ఏ యాంగిల్కి వస్తుంది π/2. ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ఇది ఇన్వర్స్ ఇదేమో tan, ఈ 2 టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్, ఫైనల్గా మనకి ఎంత వచ్చింది హాఫ్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ π/2. therefore టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి 1 ఇంటూ పై ఎంత పై డివైడెడ్ బై 2 2 జార్ వాల్యూ ఎంత 4. ఈ విధంగా ఇప్పుడు వస్తుంది ఇది కండిషన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిలో ఏ ప్లేస్లో వచ్చింది ఇక్కడ బి ప్లేస్లో కూడా ఏ రాస్తే ఏ మైనస్ ఏ ఎంత వచ్చింది 0 వచ్చింది, బై 0 అంటే మీనింగ్ ఏంటి ఇన్ఫినిటీ ట్యాన్లో యాంగిల్కి వస్తుంది tan π/2కి, tan π/2 అంటే 90, tan 90కి వచ్చింది, tan 90కి వచ్చినప్పుడు tan ఇన్వర్స్ ఏమైంది క్యాన్సిల్ అవుతుంది, ఇందువల్ల ఇన్వర్స్ ఉంది ఇక్కడ పవర్ ఎంత ఉంది 1 ఉంది, 1 - 1 అంతా 0, కాబట్టి ఈ రెండు కూడా ఏమైతే క్యాన్సిల్ అయ్యాయి. ఇంకా ఫైనల్గా ఎంత వస్తుంది 1/2 ఇంటూ π/2, 1/2 ఇంటూ π/2 కూడా ఏంటి 1 π జార్ పై 2 జార్ అంతా 4, therefore θ కూడా ఎంత వస్తుంది π/4. ఇది మనకి ఏంటి ఇఫ్ కండిషన్లో ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే రిమూవ్ యాంగిల్ ఎంత θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ tan ఇన్వర్స్ 2h బై a మైనస్ బి ఉంది. అదే ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే therefore θ వాల్యూ ఎంత వచ్చింది π/4. ఇది మనకి థియరిటికల్ ప్రాబ్లం ఇది, ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి దీని గురించి. ఇప్పుడు ఇది యాంగిల్ ఇచ్చేది సారీ ఇది మనకు యూజ్ అయ్యేది. ఇప్పుడు మనకు సంబంధించిన ప్రీవియస్ సమయం ఉందా, ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే గివెన్ ఈక్వేషన్లో ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది కూడా ఎంత 1, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఇది కూడా ఎంత 1, అంటే అబోవ్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1, మరి వై స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1, దేర్ఫోర్ ఇక్కడ కండిషన్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్
వై స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ వై స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ అంటే దాని మీనింగ్నెస్ ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సింబల్ ఏంటి మనకి ఏ ఎక్స్ స్క్వేర్ అదే వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే బి స్క్వేర్ అందువల్ల ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో ఇది ఏమవుతుంది ఏ అవుతుంది ఇది ఏమవుతుంది బి అంటే కండిషన్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు బి మరి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే దేఫర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత అవుతుంది దేఫర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ కూడా ఎంత అవుతుంది π/4 సింపుల్గా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు పడవ కానీ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లం కొంచెం ప్రిపేర్ అవ్వాలి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇక్కడతో మనకి ఈ సెకండ్ టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్సెస్ కూడా కంప్లీట్ అయ్యింది అందువల్ల ఇందులో మనకి 2 ఫార్మర్స్ ఉన్నాయి ఏంటో ఫార్మర్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది ఈ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్లో వచ్చే ఫార్మర్స్ ఐడియా ఉండాలి అలాగే రొటేషన్ ఆఫ్ యాక్సెస్లో కూడా మనకి ఫార్మర్స్ ఐడియా ఉండాలి కొంచెం ఈ ఫార్మర్స్ కొంచెం ఒకసారి ప్రిపేర్ అవుతే నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ అవుతారు